పర్లేదు చూడండి, అదేం లేదు, మీ ఓన్ వచ్చినా మాట్లాడతాను నేను. దానికి నాకేనా భయం ఏంటి మాట్లాడడానికి? అడుగుతాను. మొన్న ఏదో మాట్లాడాడు, అందుకే నాకు తేడా కొట్టి మాట్లాడడానికి వచ్చాను, నేను చెప్తాను. ఏముంది కంగారు పడ్డానికి, ఏముంది భయపడడానికి, ఏముంది? చిన్నపిల్ల మా భయపడడానికి మీ ఓనర్ వస్తాడంటే, నాకే మీ ఓనర్ వస్తాడంటే చిన్న భయపడడానికి చిన్నపిల్ల నేను. అరే నీ కోర్సులు ఏంటి, నువ్వు చేసావా లేదా, ఇవన్నీ నాకు అడగట్లా. నువ్వు నన్ను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నావు. నువ్వు తేడాగా మాట్లాడి నన్ను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నావు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. అవును, మొన్న ఏం చెప్పావు? ఏంటది క్రెడిట్ కార్డు ఇది వాడాలి అంటే ఏమంటారు దాన్ని, నేను వేరే లొకేషన్లో ఉంటే క్రెడిట్ కార్డు జిప్ కోడ్ వేరే లొకేషన్లో పెట్టినప్పుడు దానికి రివర్స్ చేయాలి అంటే అర్థం కాలేదు. సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ నేర్చుకోరా? సైబర్ సెక్యూరిటీలు ఇవన్నీ ఉంటాయా? జిప్ క్రెడిట్ కార్డులు ఎట్లా వాడాలి, క్రెడిట్ కార్డులు ఎలా ఫేక్ చేయాలి, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఉండి ఇవన్నీ సాక్ అనలిస్ట్ ఎప్పుడైనా చేసినావా? సాక్ అనలిస్ట్, థ్రెట్ ఇంటెలిజెన్స్, థ్రెట్ మానిటరింగ్ చేసినావా? ఇంకా నువ్వు అమెజాన్లో ఇంటర్వ్యూ ఇవన్నీ చూపించి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, నువ్వు ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ అది ఏదో తెలియాలి. కానీ నా సైబర్ సెక్యూరిటీ కాదు, నా సైబర్ ఫోరెన్సిక్స్, రెండు చాలా డిఫరెంట్. అందుకే కనీసం అవే. ఇప్పుడు మాకు సైబర్ సెక్యూరిటీలో ఫారెన్సిక్ కోర్సులు ఉన్నాయి. సరే, ఫారెన్సిక్లో సైబర్ సెక్యూరిటీ కోర్సులు ఉంటావా? బేసిక్ ఉంటాయి. ఇప్పుడు నేను చేసినవి చెప్పాలి ఆలోచన పక్కన పెట్టు. నువ్వు చెప్పింది క్రెడిట్ కార్డు ఎలా, పక్కనోడి క్రెడిట్ కార్డు నువ్వు వేరే లొకేషన్లో ఉండి ఎలా వాడాలి అనేది ఏ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఉండదు. అండ్ మోర్ ఓవర్ క్రెడిట్ కార్డ్ ఎట్లా పనిచేస్తా కూడా నువ్వు ఎలా పనిచేస్తా దాని గురించి మాట్లాడట్లే, ఎలా ఫేక్ చేయాలి, పక్కనోడి క్రెడిట్ కార్డు నువ్వు ఎలా వాడుకోవాలి అని దాని గురించి మాట్లాడుతున్నావు. ఆ రెండు టూ డిఫరెంట్ థింగ్స్. కాదు భయ్యా, నువ్వు చెప్పింది ఏంటంటే నేను పక్కన లొకేషన్లో ఉండి క్రెడిట్ కార్డు వాడుకుంటానా అని చెప్తావు. పొద్దున్న లేచి అది నేను చేయట్లేదు, నా ఫ్రెండ్ వేస్తాడు, నాకు సంబంధం లేదని చెప్తున్నావు. అదే నాకు అర్థం కాదు. ముందు రోజు నేను చేసిన, తర్వాత రోజు అది నేను చేయ మా ఫ్రెండ్ చేస్తున్నాడు ఏదేది అవన్నీ అసలు ఇవన్నీ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను కూడా అన్నా. ఏదో నువ్వు ఈ వీలు గురించి చెప్పినావు కానీ నేను వీలు డ్రగ్స్ అని అన్నావు కానీ ఏంది వీలు డ్రగ్స్, నీకు కేసీరు అందరూ నలుగురు అని సరే అవన్నీ చెప్పినావు కదా, నీ డ్రగ్స్ అవన్నీ. అప్పుడు చెప్పినప్పుడే నేను ఇలాంటివి జాగ్రత్తగా ఉంటా, నాకు చాలా విషయం, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, నేను ఎవరిని వదలా, నన్ను మోసం చేసిన నాకు చెప్పిన గుర్తుంది. సరే, నన్ను ఎవడన్నా పక్కన చేసి నన్ను మోసం చేస్తే అంత ఈజీ వదలని దాని గురించి రాలేదు, ఇది సపరేట్ టాపిక్లో మాట్లాడి. ఇవన్నీ అవే నా సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ యూజ్ చేసుకొని నాకు నేను సెక్యూరిటీ ఉంటాను. నేను ఫస్ట్ సెక్యూరిటీగా ఉంటాం కాదు, ఇది నువ్వు చెప్పేది ఎట్లా చెప్పినావు అంటే నేను చేస్తుంటా. నాకు అర్థం కాదు ఏంటంటే ముందు రోజు నేను స్కామ్ చేస్తాను అన్నాడు, పొద్దున్న లేచి నేను స్కామ్ చేయట్లేదు అంటే ఏమొచ్చింది? నీకేం వచ్చింది? నువ్వెందుకు వచ్చినావు? అసలు ఫ్లైట్కి పోతా అన్నావు, ఫ్లైట్ అడ్రస్ ఉందన్ను, ఎయిర్పోర్ట్ పోతా అన్నావు, అదన్న విధానం ఇండియన్ ఎదుగుతున్నావు. అసలు ఏం పని ఇక్కడ? నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే కంగారు ఎందుకు పడుతున్నావు? నేను నిన్న వచ్చినప్పుడే కంగారు పడ్డా. నేను నీకు నిన్ననే చెప్పినా బ్రో, నిన్న ఏమన్నా బ్రో నీకు అన్ని చెప్పిన నీకు సీక్రెట్లన్నీ. నేను సీక్రెట్లు ఏమీ చెప్పలా, అది నాకు జరిగిన సిచ్యువేషన్. సో నేను ఏమీ చేయలేదు ఎవరికి, సో నేను భయపడి నీకేం లేదు. నేను ఏమన్నా బ్రో నేను అన్నీ మర్చిపోయినా, నువ్వు మర్చిపో, నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు. నేను అయిపోయింది, ఇంకేది మళ్ళీ నేను. సరే, అసలు కానీ నీకు ఆ క్వశ్చన్లు అక్కడి నుంచి వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్స్ అంటే ఈ సైబర్ సెక్యూరిటీ పక్కన పెడితే ఈ కార్డులు కానీ ఈ పోర్ట్ల గురించి అడగడం కానీ ఇవన్నీ అసలు సడన్గా అన్ని టాపిక్లు ఎందుకు వచ్చింది? సరే, కార్ల గురించి నల్లోళ్ళు అదే వాడతారని అని ఇన్ని టాపిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అసలు? అంటే నీతో ఎందుకు మాట్లాడినా అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు మాట్లాడినా నేను కాదు, వాళ్ళ దగ్గర కొన్నాను, వాళ్ళ దగ్గర కొనలేదు అవన్నీ కాదు, కానీ షోరూంలో కొన్నాను, వాళ్ళ దగ్గర కొన్నాను, వాళ్ళ దగ్గర అర్థం కాదు. ఫ్రెండ్ దగ్గర రే నీకు సోది నువ్వు 100 చెప్తాలే కానీ నువ్వు మాట మార్చాలి, నువ్వు నిన్న చెప్తావులే కానీ నేను కొన్నింది షోరూమ్, నేను ఫ్రెండ్ దగ్గర కొన్నాను, నేను నీకు చెప్పలా ఫ్రెండ్ దగ్గర కొన్నాను. ఇదే ఈ టాపిక్ డైవర్ట్ చేస్తావనేసి మాట్లాడుతుంది, నీకు నచ్చింది నువ్వు మాట్లాడతావనేసి వచ్చి మాట్లాడుతుంది. నేను నీకు నా ఫ్రెండ్స్ దగ్గర కొన్నానని చెప్పలా. అది హాస్పిటాలిటీ అనిపించట్లా నాకు ఈరోజు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫుడ్ బిర్యానీ ఇక్కడ నాకు బిర్యానీ 2 months వచ్చింది, అది 2 months తర్వాత నాకు వచ్చింది. చెప్పినా నా ఫ్రెండ్స్ ఎవరు చూడాలి
అలాంటప్పుడు నాకు వచ్చే ముందే రోజు వాడు ఏదో ఫ్రెండ్ ఆడు కాకుండా అని చెప్పి పార్టీ ఆడితే వచ్చి బిర్యానీ ఇచ్చి పోతే ఆ బిర్యానీలో సగం నీకు సగం నేను తిన్నా. అదైతే ఓకే, పిలిచి మరీ పెట్టినావు, ఒప్పుకుంటా. పిలిచి పెట్టినావు కదా, పిలిచి పెట్టినావా? నేను వస్తానన్నా. సరే యాక్చువల్ నా మిస్టేక్ కదా, తెలియని వాళ్ళని దగ్గర తీసుకోవడం, తెలియని వాళ్ళకి హెల్ప్ చేయడానికి నువ్వు ఏదో ఇందాక పిలిచి పెట్టినావా, నేను వచ్చినాను. ఇదంతా మిస్టేక్. అరే అట్ట కాదురా, నేను ఒకటే అడుగుతా. ఫెయిల్యూర్లా వెళ్ళిపోతున్నావు, ఇక్కడ జాబ్ రావట్లేదు అంటే హెల్ప్ చేయాలి ఏదో ఒకటి. ఎందుకంటే నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నాను. సరేరా, నేను ఒకటి అడుగుతా. నీకు నేను హెల్ప్ చేద్దాం అని తెలిస్తే నా ముఖం నీకు ముందే తెలుసు కదా, కాల్ రికార్డ్ చేస్తున్నా, నీకు కాల్ రికార్డ్ చేయండి. నేను ఒకటి అడుగుతా చెప్పు, నాకు ఒక్క ఆన్సర్ చెప్పు. నేను తింటాను, నాకు బిర్యానీ ఉందా నీ దగ్గర, బిర్యానీ పెట్టని అడిగినాను, నువ్వు పిలిచినావు. హాస్పిటాలిటీ నేనే ఇస్తా, నువ్వు అడుగుతుంటే నేను ఇది కాదు. నువ్వే పిలిచి రూమ్కి వచ్చినప్పుడు పిలిచినప్పుడు నేను ఇస్తా నీకు ఎట్లా కావాలి. చాయ్ పెట్టిన మార్నింగ్ ఎందుకు పెడితేవాడిని నేను అసలు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి కాదు. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను, కానీ నేను చాలా క్లియర్గా ఆలోచిస్తున్నాను, చాలా క్లియర్గా ఆలోచిస్తున్నాను. మెక్సికన్ కంప్లైంట్స్ ఇస్తే జాబ్ లైన్స్ తీసేస్తారు అసలు. నాకు అదొకటే అర్థం కావట్లేదు. లాయర్లు హెల్ప్ చేయలేదన్నావు, మెక్సికన్లు ఈ వీడియోలో చేస్తుంటే కంప్లైంట్ ఇస్తే అసలు ఏం ఆలోచించకుండా తీసేస్తారు. నా డీటెయిల్స్ అడగట్లే, అసలు పిచ్చలైట్ డీటెయిల్స్ నేను అడగట్లే, కానీ అసలు తీసేసిర్రా అంతే. నేను నువ్వు చెప్పినావు, నేను అడిగేది ఒకటే, నేను నీకు చెప్పినా నువ్వు నాకు చెప్పినావు, అది నేను నీకు చెప్పినా నువ్వు నాకు చెప్పినావు. అయితే చెప్పినప్పుడు ఏం చెప్పినావు? లాయరు ఏంటది, మీ వాడు ఏదో చేస్తున్నాడు, మన అన్ని డీటెయిల్స్ నేను అవసరం లేదు, కానీ మీ వాడు ఏదో చేస్తుంటే దానికి వాళ్ళు చూసారని జాబ్ తీస్తారా? నేను వెళ్ళిపోతారా? నాకు అవసరం లేదు, కూర్చొని ఏమన్నా చేస్తాను అంటున్నావు ఏంటి? మెక్సికన్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి జాబ్లో నుంచి తీశారు, ఓకే. కోర్టుకి వెళ్తే లాయర్లు కూడా హెల్ప్ చేయట్లేదు అన్నావు, ఎందుకు? అది చెప్పావు కదా, వాడు ఏం చేస్తున్నాడు అనేది అవసరం లేదు, మిగతా మ్యాటర్ చెప్పావు కదా, అది నిజంగానే జరిగిందా? నువ్వు సడన్గా నేనేం చేయట్లేదంటే దానికి అందుకు నేను అడుగుతున్నా. నేను సడన్గా స్కామ్ చేసినాను అన్నవాడివి, రేపు నేను నిద్ర లేదు నాకేం సంబంధం లేదు, నేనేం స్కామ్ చేయలేదు, మా ఫ్రెండ్స్ చేసేవాళ్ళు అంటే ఎవరికైనా డౌట్ వచ్చింది, అరే ఈడన్నోడు ఇన్ని ఆ ఒక్కటి మార్చినోడు ఇంకేం మాట మారుస్తాడని ఎవరికన్నా అనిపిస్తుంది. మీ వాడు ఏం చేస్తున్నాడు అనేది పక్కన పెట్టు, మీ వాడు ఏదో చేస్తుంటే నీకు క్లియర్గా చెప్తున్నా, మాట్లాడలేదు. ట్రస్ట్ పోయిందా? దేనికి వచ్చింది, దేనికి పోయింది? స్ట్రేంజర్స్ లానే ఉండాలంటే నేనేదో చేసినట్టు ఫీలింగ్ ఇస్తున్నావు చూడు, నటరత్న నట భారత ఇవ్వాలి. ఈ హోటల్ మీదేనా? ఓనర్ నువ్వేనా? అనిపించలేదు కానీ కాదు. అసలు సడన్గా వర్క్ వస్తే కస్టమర్ వస్తే ఏం చేస్తావు? అసలు కాల్స్ ఉండవా నీకు? నీ పర్సనల్స్ అడగట్లేదు, జనరల్గా అంటే వెళ్తారా? మొన్న కూర్చొని అన్ని క్వశ్చన్లు అడిగినావు కదా, మరి నా డౌట్ నా టెన్షన్ నాకు ఉంటాయి కదా. అన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ సడన్గా మాట మార్చినప్పుడు పక్కనోడికి కూడా అనిపిస్తుంది, ఒరే వీడు స్కామర్ నుంచి విక్టిమ్ కింద మాట్లాడుతున్నాడు ఏందా అనేసి. ఫుడ్ అన్నావు, ఆఫర్లు అన్నావు, ఏదో చేస్తున్నాను అన్నావు, ఏందేందో అంటున్నావు.
మళ్ళీ నేను ఏం అర్థం అవుతుంది అసలు ఏం అర్థం. అన్నావుగా ఫుడ్ యాప్స్లో ఆఫర్లు వస్తాయి, ఆఫర్లు తీసుకుని రెస్టారెంట్తో మాట్లాడి ఇచ్చేసేటోడిని ఏదో అన్నావుగా. యాప్ డోర్ డాష్ లాంటి యాప్స్లో ఆఫర్లు వస్తే రెస్టారెంట్తో డీల్ చేసుకుని మనీ తీసుకునేటోడిని ఇది ఏదైనా అన్నావు. అదే చూస్తాను. కానీ